అందరికీ మరణత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. బ్లెస్సింగ్స్ క్రౌన్ ద హెడ్ ఆఫ్ ది రైచియస్, బట్ వైలెన్స్ ఓవర్వెల్మ్స్ ద మౌత్ ఆఫ్ ద వికెడ్. ప్రావర్బ్స్ చాప్టర్ 10 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశీర్వాదమైన శాపమైన ఒక స్థలములోనో ఒక ప్రాంతంలోనో మరి గృహంలోనో ఉంటుందనుకుంటే అది మన పొరపాటే అవుతుందండి. చాలామంది ఆశీర్వాదం ఉందని ఏవో ప్రాంతాలకు వెళ్తారు. అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని, ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని పరిగెడుతుంటారు. మరి కొందరు ఈ ఇల్లు కలిసి రాలేదు, ఈ వాహనము కలిసి రాలేదు, ఈ ప్రాంతం మంచిది కాదని తప్పుపడుతుంటారు. అందుకే ఇల్లు మారుతూ ఉంటారు, అమ్మేసుకుంటారు, ప్రాంతాలు కూడా మారుతారు. వారు ఎన్ని మారినా ఎన్ని మార్చినా వారి బ్రతుకులు మాత్రము మారవు. నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ లోక ప్రయత్నాలకు వారు ఎన్ని చేసినా వారికి ఆశీర్వాదము రాదండి, మంచి కూడా జరగదు. ఈరోజు వాక్యము సెలవిస్తున్నది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని. అనగా ఒక స్థలము పైకి ఆశీర్వాదం రావడం లేదు, ఒక గృహము పైకి ఆశీర్వాదం రావడం లేదు, ఒక కట్టడం పైకి ఆశీర్వాదం రావడం లేదు. మనుషులు నిర్మించిన హస్తకృతములైనవి వేటిపైన కూడా ఏదీ రాదు. కానీ ఆయన నిర్మాణమైన మనపైకి ఆశీర్వాదం వస్తుంది. ఈ మాటలు వింటున్నా నీపైకి ఆశీర్వాదం వస్తుందేమో కానీ నీవు అనుకుంటున్న ప్లేస్లో ఆశీర్వాదం ఉండదండి. యోసేపును గురించి ఒకసారి ఈ సమయంలో మనము ఆలోచన చేస్తే, యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వచ్చింది. ఏ పని చేస్తున్నా దేవుడు తనను దీవిస్తూ వచ్చాడు. వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను అని. మనము ఇక్కడ 2 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలండి. ఆశీర్వాదము ఒక మనిషి ఇచ్చేది కాదు, ఆ ఆశీర్వాదము ఒక్క దగ్గరే ఆగిపోయేది కాదు. ఆ ఐగుప్తుని ఇల్లు ఆశీర్వాదం నింపబడడానికి కారణం ఎవరు? యోసేపు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కుటుంబము, నీ ఇల్లు ఆశీర్వదింపబడడానికి కారణము నీవు కావాలి. నీవు వారు శాపానికి గురి కావడానికి కారణం నీవు కాకూడదు. మీ జీవన విధానం, మీ కార్యాలు, నీ భక్తి, ఈ నడవడిక, నీ యథార్థత అన్నీ కూడా దేవునికి ఇష్టమైనప్పుడు నీవు గొప్పగా ఆశీర్వదింపబడతావు. అంతటితో ఆశీర్వాదం ఆగిపోదు. నీ బిడ్డల మీదికి, నీవు పనిచేస్తున్న స్థలములో నీకు కలిగిన యావత్తు పైన ఆశీర్వాదం పొరలిపారుతుంది. ఆ ఐగుప్తీయుడైన పోతీఫరుకు తెలియకపోవచ్చు. అతనికి కలిగిన ఆశీర్వాదం చూసి, అబ్బో ఈ మధ్యన బాగా కలిసి వస్తుంది, ఏవి పట్టుకున్నా బంగారం అవుతుంది అనుకుని ఉండవచ్చు. ఈ లోకస్తులు కూడా అంతే కదండి. ఏదైనా వారికి మంచి జరుగుతుంటే దానికి కారణం దేవుడు అని అనుకోరు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి వలన ఇది జరుగుతుందని అనుకోరు, కానీ కలిసి వస్తున్నది అని పేరు పెడుతుంటారు. కానీ యోసేపును ఆ ఇంటి నుండి తీసివేసినప్పుడు ఆ ఆశీర్వాదం కూడా తప్పకుండా ఆగిపోయి ఉంటుంది. యోసేపుకు కూడా తెలుసు ఆ దీవెన, ఆ ఘనత దేవుడిచ్చాడని. లేదంటే యోసేపు కూడా అనుకునేవాడు, ఈ ఐగుప్తుని ఇంటికి వచ్చిన దగ్గర నుండి నాకు మంచి జరుగుతుంది, శాలరీ పెరిగింది, ఇంటికి అధికారి అయ్యాను అని. అదే విధంగా బలాత్కారము భక్తిహీనుని నోరును మూసివేయును అని వాక్యం సెలవిస్తుంది. అనగా మన భక్తిహీనత, మనము దేవునికి ఎదురు తిరగడం, ఆయన మాటను వినకుండా వ్యతిరేకంగా జీవించడం, ఇవన్నీ కూడా మనకి కాదు, మన కుటుంబాన్ని కూడా నష్టపరుస్తాయి. ఆకాను దేవుని యొక్క మాటలు వినకుండా చేసిన అతిక్రమమును బట్టి తన కుటుంబం కూడా శిక్షించబడింది కదండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవే ఆశీర్వాదకరంగా మారాలి. నీ ఉన్న చోటు ఎలాంటిదైనా
నీవు నివసిస్తున్న ప్రదేశం ఎటువంటి శాపంతో నిండి ఉన్నా నీ భక్తి వలన, నీ విధేయత వలన, దేవుని ఎడల నీకున్న తగ్గింపు వలన నీ జీవితం మార్చబడటమే కాదు, నీ కుటుంబము కూడా ఆశీర్వదించబడబోతుంది. ఆశీర్వాదమైన, శాపమైన రెండు నీ చేతిలోనే ఉన్నాయి, నీతోనే ముడిపడి ఉన్నాయి. అంతేకాని ప్లేస్లో ఏం లేదు, గృహంలో ఏమి లేదండి. నీవు మంచి జరుగుతుంది అనుకొని వెళ్తున్నప్పటికీ తీర్థయాత్రలో ఏమాత్రము లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీపైకే దేవుడు ఆశీర్వాదాలు పంపిస్తాడు. నీవు ఎక్కడున్నా సరే అది నీ దగ్గరికి వస్తుంది. మరి ఈ రోజున నీవు నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటావా లేక శాపంగా ఉంటావా అని నీవే ఆలోచించుకో. దానిని బట్టి ముందుకు కొనసాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. అందరూ కలిసి ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ బంగారు నామమునకు స్తోత్రములు. యేసయ్యా ఇచ్చిన ఈ గొప్ప వాక్యము కొరకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, తండ్రి మీరు మా జీవితంలో ఉంటే ప్రభా, మీరు ఆశీర్వదిస్తే మేము దీవించబడతాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశీర్వాదం అనేది స్థలములో కానీ ఒక ప్లేస్లో కానీ లేదని వివరించారు. మీకు స్తోత్రములు. మమ్మల్ని దీవించుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.